పాపం విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావటం అనేది పాపం వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్కి అయితే అత్యంత కష్టంగా మారింది. పాపం లోకేష్ తీసుకొచ్చాడు, ఆయన హయాంలో ఏం తీసుకురాలేదు కాబట్టి. సాధారణంగా మీ అందరికీ అమర్నాథ్ అంటే గొప్పను గుర్తు రాకపోవచ్చు, బాగా రాజకీయ అనుభవం వాళ్ళు అయితే తప్ప. ఎవరా ఈ మంత్రి అని ఒక సెకండ్ ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా గత ప్రభుత్వంలో గుడ్డు మంత్రి అంటే మీకు టప్పని ఆయన ఫేస్ గుర్తు వస్తుంది. సాధారణంగా గుడ్డు మంత్రి అనగానే మనకేం గుర్తొస్తుంది? అమర్నాథ్ ఫేస్ గుర్తొస్తుంది. ఎందుకని? ఆ స్థాయిలో ఆ క్రెడిబిలిటీ అంతా కూడా దక్కించుకున్నటువంటి వ్యక్తి అమర్నాథ్. సో అలాంటి అమర్నాథ్ని ఇప్పుడు మాజీ గుడ్డు మంత్రి అనటం పాపం ఆయనకి కష్టంగా మారింది. నన్నే గుడ్డు అంటారు, అసలు నేను ఎనలేని సేవ చేశాను రాష్ట్రానికి. నారా లోకేష్ ఏం చేశాడు? నారా లోకేష్ ఉత్తుపప్పు. నేను ట్రోల్ చేయడం మొదలు పెడితే మీరు అందరూ ఊరేసుకుని చచ్చిపోతారని పాపం ఆయన ఎందుకు అసలు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ఎందుకు అంత ఆవేదన చెందుతున్నాడు నాకు అర్థం కాల. సరే, రాజకీయంగా ఏదైనా ఉంటే విమర్శించవచ్చు, తప్పులేదు అనుకోండి. సాధారణంగా ఏంటంటే గత ప్రభుత్వంలో చేయలేదు, ఈ ప్రభుత్వంలో చేశారని చెప్పడం కోసం కొన్ని రకాల ట్రోల్స్ పోలికలు రావడం కామన్. గతంలో పెట్టుబడుల గురించి అడిగితే ఇదే అమర్నాథ్ కోడిగుడ్డు కథ చెప్పాడు కాబట్టి ఆయనకి ఆ రోజు గుడ్డు మంత్రి అని చెప్పి ట్రోల్ వచ్చింది. అదేమి నారా లోకేష్ పెట్టింది కాదు. సోషల్ మీడియాలో మీరు కావాలంటే గుడ్డు మంత్రి అని కొట్టండి, ఈయన ఫోటోను ఈయన ట్రోల్సే వస్తాయి. ఆ స్థాయిలో ట్రోల్ అయ్యాడు. సరే, దానికి ఎవరు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఈయన కడుపు మంట. ఈ గుడ్డు మంత్రి అని చెప్పి నారా లోకేష్ గారు గుడ్డు అనేటప్పటికీ ఈయన కడుపు మంట వచ్చింది. వాస్తవానికి ఎందుకు అనాల్సి వచ్చిందంటే వైసీపీ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, ఎందుకు పనికిరాని దాన్ని తీసుకొచ్చారు, జాబులు రాని దాన్ని తీసుకొచ్చారని విమర్శిస్తుంటే అప్పుడు లోకేష్ గారు దాన్ని పోల్చడం కోసం మీ హయాంలో కోడిగుడ్డు తెస్తే మా హయాంలో గూగుల్ను తెచ్చామని చెప్పి మాట్లాడారు. ఆయన పోల్చిన దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు ఆయన పోల్చాడని చెప్తాం. ముందు ఈ మంత్రి గారి మాటలేంటో ఒకసారి విందాం. ఈయన ఆవేదన ఏంటో, ఈయన కడుపు మంట ఏంటో, ఈనో ప్యాకెట్లు దగ్గర పెట్టుకోలేదు అనుకుంటా పాపం విపరీతమైన కడుపు మంటతో ఉన్నాడు. ఒకసారి విందాం. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడటం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు ఎక్కడ ఊరేస్తుంది. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు 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 అంటున్నాను, నేను పప్పు 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 అంట. ఏమొస్తుంది? జనానికి ఏమొస్తుందా? నీ పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమి రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్ లో నేను కాదు, నువ్వు జాతి పెద్ద. సో అది ఈయన కడుపు మంట ఏంటంటే లోకేష్ గారు గుడ్డు గుడ్డు అన్నారు కాబట్టి నన్ను గుడ్డు గుడ్డు అంటే నేను పప్పు పప్పు అంటానని చెప్పి ఈయన అంటున్నాడు. నిన్ను గుడ్డు అని ఎందుకు అన్నారు ఒకసారి చూసిన తర్వాత అప్పుడు నువ్వు మిగతా మాట్లాడావు కదా కొన్ని మాటలు, దాని గురించి మాట్లాడదాం. నిన్ను గుడ్డు అని ఎందుకు అన్నారు ఒకసారి ఏనండి. ఒకసారి ఇది కూడా ఆయన మాట్లాడింది మంత్రిగా ఉన్నప్పుడు. కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాక్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి తయారు చేయాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ కోడి గుడ్డు పెట్టింది, దానికి కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. విన్నారు కదా ఈ మాటలు ఎవరు మాట్లాడారు? ఇది ఒక మీడియా, అది కూడా పెట్టుబడుల సదస్సు అనుకుంటా. ఐ థింక్ అమర్నాథ్ని అడిగిన సమయంలో ఆయన పెట్టుబడులు వస్తాయా రావా అనేది చెప్పకుండా ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, అది పొదగాలి, పిల్లలు అవ్వాలి, టైం పడద్దే, డైరెక్ట్గా పిల్లలు రావు కదా కోడి నుంచి, గుడ్లు వచ్చి తర్వాత పిల్లలు రావాలి కదా, అలాగే పెట్టుబడులు ఇప్పుడు వస్తాయి తర్వాత అవి డెవలప్ అవుతాయి అని చెప్పి ఒక గుడ్డు కథ చెప్పాడు. అయితే వాస్తవానికి అక్కడ అడిగిన ప్రశ్న వేరు, ఈయన చెప్పిన సమాధానం వేరు. ఇది సింక్ అవ్వాల. సాధారణంగా ఏదైనా సామెత పాతకాలపు సామెత చెప్తే సింక్ అయినట్టు ఉండాలి. ఇది సామెత కాదు. ఈయన ఒక కథ ఈయన అల్లుకుని చెప్పాడు. ఈ గుడ్డు అనేది సామెత కాదు. సాధారణంగా సామెతల్లో అయితే మనం ఏమీ ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సామెత కాదు. ఈయన పెట్టుబడులు వచ్చాయా అంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక, డైరెక్ట్గా రాలేదు అని చెప్పలేక, ఇప్పుడే కదా కోడి గుడ్డు పెట్టింది, అది పొదగాలి, పిల్లలు అవ్వాలి అంటే పెట్టుబడులు రావాలంటే టైం పడదని చెప్పాడు. మరి ఈ గుడ్డు కథ చెప్పింది ఎవడు? నేను మంత్రిని అమర్నాథ్ని అడుగుతున్నా, మాజీ మంత్రిని. ఈ గుడ్డు కథ ఎవరు చెప్పారు? లోకేష్ చెప్పాడా? లోకేష్ చెప్పమంటే నువ్వు చెప్పావా గుడ్డు కథ? ఈ గుడ్డు కథ ఎవరు చెప్పారు? నువ్వే కదా. కాబట్టి నీకు గుడ్డు మంత్రిగా బిరుదు వచ్చింది. ఇదేం లోకేష్ ఇచ్చింది కాదు, సోషల్ మీడియాలో నీకు వచ్చినటువంటి బిరుదు. పోనీ సరే, దీని వదిలే. ఆ టైంలో ఏదో మాట్లాడాడు తెలియక అనుకుందాం. తర్వాత పెట్టుబడి సదస్సుకి ఎందుకు వెళ్ళలేదు, దావోస్ సదస్సుకి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు అంటే నువ్వేం చెప్పావు అది కూడా చూద్దాం ఒకసారి. ఇది కూడా ఏనండి ఒకసారి. ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో
-5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్. అబ్బో కష్టమే. చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. కానీ ఎవరికి ఏమీ జరగనట్టు ఒక సందర్భంలో అయితే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉంది దాంట్లో కాలు జారి కాలు కూడా దాదాపు చల్లి ఉంటే ఎవరో స్నానం చేస్తాం. సరే అవన్నీ చెప్తాం. వినపడింది కదా. దావోస్ సదస్సుకు ఎందుకు వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగితే ఈయన చెప్పింది ఏంటంటే -5 డిగ్రీలు -10 డిగ్రీల్లో చలి ఉంటది అని ఈయనే చెప్పాడు. మళ్ళీ ఏమన్నాడు, 2-3 వేల మంది వచ్చారు కదా వాళ్ళందరికీ కూడా చలి ఉంటుందని ఈయనే చెప్పాడు. అంటే నువ్వు పెట్టుబడులకి ఎవడైనా సరే ఒక రాష్ట్రం నుంచి ఏమయ్యా నువ్వు పెట్టుబడుల సదస్సుకి ఎందుకు వెళ్ళలేదు, వెళ్తే 4 పెట్టుబడులు వచ్చినాయేమో కదా అని అడిగితే ఎవడైనా చలి ఎక్కువ ఉందని చెప్తాడా? రాష్ట్ర ప్రయోజనాలు కోరేవాడు ఎవడైనా ఒక మంత్రి హోదాలో ఉండి సిగ్గుసేరం లేదా మాట్లాడటానికి? మరి ఇదే దావోస్ సదస్సులకు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు 2 సార్లు వెళ్ళారే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2 సార్లు వెళ్ళాడే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పేది మరి వీళ్ళు ఎవరో చలి అని చెప్పలేదే. దావోస్ లో అప్పుడు నీకు మాత్రమే చలి ఉందా, వీళ్ళకి చలి లేదా? అరే పెట్టుబడుల సదస్సుకి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఉంది. పైగా ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఎక్కడో స్నోలో పడంట, కాల్ జారంట, దాదాపు 40-45 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాడంట ఎవరో ఒక అధికారి. అంటే స్నో ఉంది, కాల్ జారి పడతాం కాబట్టి వెళ్ళలేదు అంటాడు. పెట్టుబడులు ఎందుకు తేలేదంటే ఇది కదా మన బ్రతుకు. అలాంటి నువ్వు ఈరోజు 1,36,000 కోట్లతో అతి భారీ పెట్టుబడిని, మొట్టమొదటి అతి భారీ విదేశీ పెట్టుబడిని తీసుకొచ్చిన లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావే, ఏమన్నా పోలుకుందా? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. నీకు నారా లోకేష్ గారికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. గుడ్డు పొదగలేదనే నువ్వు పెట్టుబడి సదస్సుకి ఎందుకు వెళ్ళలేదంటే చలి ఎక్కువ ఉండదు. పైగా ఏమన్నాడు చివరిలో, ఎవడైనా అంత చలిలో స్నానం చేస్తాడా? నువ్వు స్నానం చేయకపోతే నువ్వు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? నిజంగానే చలి నువ్వు చేయలేవు అనుకుందాం, నువ్వు స్నానం చేయకపోతే వచ్చిన నష్టం ఏమైనా ఉందా? ఆయనే చెప్పాడు. మళ్ళీ ఇవన్నీ చెప్తావా ఏంటి అందరికి? వీళ్ళు చలి గురించి మాట్లాడే వాళ్ళు, వీళ్ళు పెట్టుబడుల సదస్సుకి వెళ్ళమంటే చలి గురించి మాట్లాడే వీళ్ళు ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా సిగ్గు శరం ఉందా అమర్నాథ్? ఇక నువ్వు ఇందాక మాట్లాడిన మాటలకు ఒకసారి అర్థం. ఏదో ట్రోల్ పప్పు అన్నావు కదా. ఈ పప్పు అనే ట్రోల్ బిరుదుని తీసుకొచ్చింది ఎవరు? నీ పార్టీనే. జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల దీన్ని తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చింది? ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్లో భాగంగా ఆ రోజు ప్రచారం చేసేటప్పుడు నారా లోకేష్కి ట్యాగ్ ఇచ్చింది. దాన్ని పట్టుకుని మీరు సాగదీశారు. ఏది ఇప్పుడు అనంటే లోకేష్ని పప్పు అని నువ్వు అన్నావు కదా. నన్ను గుడ్డు అంటే నేను పప్పు అంటానని. ఎస్, నేను గుడ్డే అంటాం. ఎందుకంటే పెట్టుబడులు ఎందుకు తేలేదంటే చలి ఉందన్నావు. పెట్టుబడులు వచ్చినాయి అంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అన్నావు కాబట్టి, అంటే నువ్వు గుడ్డు మీద ఏమి పేకలేదు కాబట్టి, నువ్వు గుడ్డు మీద ఏం పేకలేదు కదా, కాబట్టి నేను గుడ్డు మాత్రం అంటావు. నారా లోకేష్ ఎందుకు పప్పు అనాలి చెప్పు? నువ్వు ఇప్పుడు ఆ దమ్ము ధైర్యం ఇప్పుడు ఉందా? అదే షర్మిల నీ రోజు అనమని నేను చూస్తా. నారా లోకేష్ నీ రోజు షర్మిలను పప్పు అనమను, జగన్మోహన్ రెడ్డిని అనమని పప్పు అని. మీకు చేతనైతే ఆయన ట్రోల్ చేసిన మాట వాస్తవమే. ఏ నోటితో అయితే మీరు ట్రోల్ చేశారో అదే నోటితో ఈరోజు శభాష్ లోకేష్ అని పొగిడించుకున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు సిగ్గు శరం ఉంటే, నీకు మానం పౌరుషం ఉంటే, నువ్వు కూడా మళ్ళీ మంత్రి అయితే నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చి, ఇదిగో లోకేష్ ఆ రోజు నన్ను అన్నావు కదా, ఇదిగో నేను ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చా, నేను గుడ్డు మంత్రి కాదు అని నిరూపించుకో. నారా లోకేష్ నిరూపించుకున్నాడు. నేను పప్పు కాదు నిప్పు అని నిరూపించుకున్నాడు ఆయన టైం వచ్చినప్పుడు. నువ్వు నిరూపించుకో. నీకు పౌరుషం రోషం లాంటి ఏమైనా ఉంటే నిరూపించుకో. అంతేగాని మీడియా ముందు కూర్చుని మాట్లాడింది ఎవరో, గుడ్డు గురించి మాట్లాడింది ఎవడో, చలి గురించి మాట్లాడింది ఎవడో, నువ్వే కదా. నీకు లేని ఏదైనా నీకు అంటగడితే, నువ్వు బాధపడాలరే బా, అసలు అది నాకు సంబంధం లేదు, నన్ను ఎందుకు తిట్టాను, పైగా వర్ధంతికి జయంతికి తేడా తెలియదని నువ్వు మాట్లాడావు. నారా లోకేష్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వచ్చాడు. ఆ టైంలో తెలుగులో కొంత పొరపాటు ఉన్న మాటమే. ఈ రోజు నా మాట్లాడుతూ డిబేట్కి రా నువ్వు. ఈ రోజు ఇదే నారా లోకేష్తో నువ్వు ఇంగ్లీష్లో డిబేట్కి వస్తావా, తెలుగులో డిబేట్కి వస్తావా? నీ సాక్షి ఛానల్లో కూర్చున్నావు రా, దమ్ముందా? నారా లోకేష్ ఈరోజు పిలిచి సాక్షి ఎక్కడుందని పిలిచి మాట్లాడే దమ్ము ఆయనకు ఉంది. ఆంధ్రజ్యోతి TV5 వస్తే మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? రావద్దని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రావద్దని చెప్పాను కదన్నా. ఎందుకన్నా వచ్చారు? రావద్దన్నప్పుడు రావద్దు. ఇంకా ఏమైనా ఆంధ్రజ్యోతి దెబ్బకు భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అది మీ బ్రతుకు. పోనీ మీడియాతో గుక్క తిప్పుకోకుండా నువ్వు మాట్లాడతావా? ఏ మీడియాతో? మీడియా అడిగే 4 ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పగలవా? అరే ఏం కంపెనీలు తెచ్చారా అంటే పచ్చళ్ళలోనో కూరగాయల పేర్లు చెప్పే మీరు, వీళ్ళకి ఏం బాగుంటుంది అంటే వీళ్ళకే చూపిస్తాను. వీళ్ళకి ఏం బాగుంటుందో చూడండి ఒకసారి. చేపలు అది ఇది మన బ్రతుకు. పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంబోయి. ఇంకోటి వచ్చి మనం బిర్యానీ లాట్లో వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్,
ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ సంబంధించి ఇది ఒక ఎంఓఎల్. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాక్ చేయాలి, మళ్ళీ తీసుకున్నాను. సో ఇది కదా మన బ్రతుకు. పచ్చళ్ళ గురించి గుడ్ల గురించి మాట్లాడి రోజా చెప్పింది చూడండి ఇందాక. ఫిష్ మార్కెట్ అయితే ఫిష్ బాగా తినండి, ప్రోటీన్స్ బాగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నారు. వీళ్ళు తెచ్చినవి ఏమైనా ఉన్నాయంటే ఫిష్ ఆంధ్ర తీసుకొచ్చారు. వీళ్ళు చెప్పుకోవాలంటే ఫిష్ ఆంధ్ర చెప్పుకోవాలి. చేపలు అమ్ముకోమన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతని ఏంటి మాకు ఉద్యోగాలు ఏమైనా చూడండి రా అయ్యా బాబు అని అడిగితే మీరు చేపలు అమ్ముకోండి అన్నారు. ఇది కదా మన బ్రతుకు. నువ్వు ఈ రోజు లోకేష్ గారి గురించి మాట్లాడతావు. ఆయన ఖాళీ గోటికి సరిపోతావు నువ్వు. ఆయన 15 నెలల్లో తెచ్చిన పెట్టుబడులు మీ 5 ఏళ్ల కాలంలో తీసుకురాగలిగారు. అందులో ఒక పెట్టుబడి పోని నేను ఓపెన్గా అడుగుతున్నా. నువ్వు ఏదో అన్నావు కదా, సవాలుకి ఇవ్వాలని చెప్పి ఏదో అన్నావు కదా, నేను ఓపెన్గా అడుగుతున్నా. మీ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఏంటో 4 బుక్కది పోహని చెప్పు. నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి అడుగుతున్నా నేను. 4 పెట్టుబడులు టప్ప ప్రజల నోట్లో ఉన్న 4 పెట్టుబడులు చెప్పు. జాంజీరు బొబ్బట్లు కాదు, 4 పెట్టుబడులు చెప్పు. చెప్పలేవు. మరి లొకేషన్ చెప్పమంటావు. ఈ 15 నెలలు ఎన్ని వచ్చాయో నువ్వు రాసుకోవడానికి పేపర్ కాగితం దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి గుడ్డు వేషాలు మానేయి. ఆ గుడ్డు అనే బిరుదు నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు చేసావు కాబట్టి వచ్చింది. నీకు నేను ఇందాకే చెప్పా, దమ్ము ధైర్యం పౌరుషం రోషం లాంటివి ఏమైనా ఉంటే నేను గుడ్డు కాదు, నేను గుడ్డు మంత్రి కాదు, ఎస్ ఇదిగో నేను ఇది తీసుకొచ్చా చూపించు. నారా లోకేష్ మీరు పప్పు అంటే ఎస్ నేను పప్పు కాదు నిప్పు అని నిరూపించుకున్నాడు ఆయన. ఆ రోజు పప్పు అన్న వాళ్ళు ఈ రోజు ఆ పేరు ఎత్తాలంటేనే భయపడే పరిస్థితి. ఆ పేరు ఎత్తడానికే భయపడే పరిస్థితి. వైసీపీ ఎక్కడ వాడట్లా చూడండి, వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ వాడట్లా చూడండి ఆ పేరుని. ఎందుకనంటే ఆయన నిజంగానే నిప్పులా మారాడు. అలా నీకు సిగ్గు చేరవేదన ఉంటే నిరూపించుకో. అంతేగాని అవాకులు చెవాకులు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు ఆయనతో పోల్చుకోవాలని చెప్పి ఎగిరెగిరి పడొద్దు, తర్వాత ఇబ్బంది పడతావు.